దానం నాగేందర్ రాజీనామా బాటలో తప్పదు. దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట. ఇది ఇప్పుడు కాదు మనం చెప్తున్నది, వీళ్ళు ఇప్పుడు రాశారు కానీ దాదాపుగా మనం 6 నెలల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయో ఆ ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు స్పీకర్కి ఆర్డర్ ఇచ్చిందో 3 నెలల్లోపుగా మీరు నిర్ణయం తీసుకోండి అని ఆ రోజు నుంచి చెప్తున్నాం. దానం నాగేందర్కు రాజీనామా చేయడమా, రాజీనామా చేయకపోతే స్పీకర్ వేటు వేయడమా, ఇది తప్ప వేరే అవకాశమే లేదు అసలు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలన్నది. స్పీకర్ ఏం చేసిండు, నాకు 3 నెలల సమయం అయిపోయింది, నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్ అయింది, ఇప్పటికే కొంతమందిని విచారించిన ఇంకా చాలామందిని విచారించాలని మళ్ళీ కోర్టులో ఒక పిటిషన్ వేసిండు. దాని తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు ఒక పిటిషన్ వేసారు. కోర్టు మీరు చెప్పిన 3 నెలల గడువు మించిపోయింది, ఆయన నిర్ణయం తీసుకుంటలేడు, కోర్టును ధిక్కరించిండు కానీ కంటెంప్ట్ వేసింది. అప్పటికే స్పీకరు 2 నెలల సమయం ఇవ్వండి, నేను నిర్ణయం తీసుకుంటా, ఇంకొక 2 మంత్స్ ఇవ్వండి అని. మొత్తానికి కోర్టు ఏమన్నది, కోర్టు చాలా సీరియస్ అయింది స్పీకర్ మీద. ఏడ ఉండాలనుకుంటున్నారు, జనవరి 1 ఏడ చేసుకుందాం అనుకుంటున్నారు, మీకేం సపరేట్ గైడ్లైన్స్ సపరేట్ నిబంధనలు ఏం లేవు, మేము 3 నెలలలోపు నిర్ణయం తీసుకోమన్నాం, ఎందుకు లేట్ అయింది? ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక తోక జాడిస్తే విచారణకు రాకపోతే వేటేసి పడేయి అని చాలా సీరియస్ అయింది. సీరియస్ అవుతూ 4 వారాలలోపు నిర్ణయం తీసుకోవాలి. 4 వారాలు అంటే 1 మంత్, 1 మంత్ లోపు మీరు డెసిషన్ తీసుకోవాలని చెప్పింది. ఆల్మోస్ట్ దగ్గర 1 వీక్ దగ్గర, ఇంకొక 3 వారాలే ఉంది. ఆ లోపుగా మరి ఏం నిర్ణయం తీసుకుంటారు? 8 మంది మేము పార్టీ మారలేదని చెప్తున్నారు. ఎవరు? మిగతా 8 మంది, ఏ ఇద్దరు కాకుండా కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాకుండా మిగతా 8 మంది మేము మారలేదు అంటున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది వాళ్ళది కూడా. ఏమున్నది? కండువా కప్పుకున్నారు. సరే కండువా ఇది కాంగ్రెస్ కండువానే ఇది అని నిరూపించలేకపోవచ్చు, పక్కన పెడదాం. బయటకు వచ్చి వాళ్ళు మేము కాంగ్రెస్లో జాయిన్ అయినామని చెప్పారు. గూడెం మహిపాల్ రెడ్డి చెప్పిండు, గద్వాల కృష్ణమోహన్ రెడ్డి చెప్పిండు, అందరు వీళ్ళంతా చేవెళ్ళ యాదయ్య చెప్పిండు, కాళ యాదయ్య, ఆయన ఎవరు మన జగిత్యాల జీవన్ రెడ్డి, జగిత్యాల ఈయన సంజయ్ కుమార్ చెప్పిండు, డాక్టర్ సంజయ్ కుమార్, అందరూ మాట్లాడిన వాళ్ళే. ఆ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. సరే భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇప్పటి వరకు అయితే స్పీకరు ఈ ఇద్దరి చేత రాజీనామా చేయించి మిగతా 8 మంది మీద బీఆర్ఎస్ వేసిన పిటిషన్ని కొట్టేసి సో వీళ్ళు పార్టీ మారలేదనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది. ఇంకొక 3 వారాలు ఆగితే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఆ లోపుగానే దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారట. కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి పోయిండట. పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా, ఫిరాయింపు పైన విచారణ జరిగితే వేటే. అందుకే రాజీనామా యోచనలో నాగేందర్. మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలి అని వినతి, గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన, అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలట. కడియం శ్రీహరి విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతున్నారట. ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన. స్పీకర్ను కలిసి మరింత గడువు కోరిన కడియం. స్పీకర్ దగ్గర ఏం లేదాడా, స్పీకర్ని కలిస్తే ఏముంటుంది? కోర్టు ఉన్నది అక్కడ, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏమంటున్నది? 4 వారాల్లోపు స్పీకర్ మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు. చాలా సీరియస్ అయింది. జనవరి 1 ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు మీరు అని అడిగింది. ఇప్పుడు కడియం శ్రీహరి స్పీకర్ని అడిగితే ఏం ఉపయోగం లేదు, స్పీకర్ చేతిలో కూడా ఏం లేదు. సో కాబట్టి స్పీకర్ని కలిసినా ఏం కలిసినా ఉపయోగం లేదు. కడియం శ్రీహరి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కనబడుతున్నది. ఇంతవరకు ఆయన కూడా రిప్లై ఇవ్వలే. స్పీకర్ ఇచ్చిన నోటీస్కి ఇంతవరకు ఎందుకు పార్టీ మరి మారినరా మారలేదంటే ఇంతవరకు రిప్లై ఇవ్వలే. 8 మంది మాత్రమే రిప్లై ఇచ్చి విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్ పైన విచారణ దాకా వెళ్ళకూడదని అనుకుంటున్నారా? అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొని ఖైరతాబాద్ టికెట్ పైన హామీ తీసుకునేందుకే ఢిల్లీ వెళ్లారా? కాంగ్రెస్ పెద్దలు అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవునని అంటున్నాయి. ఒకవేళ దానం నాగేందరు నేను చెయ్యను, నాకు టికెట్ ఇస్తేనే చేస్తా అంటే కూడా కుదరదాడా, ఆగదు. అది స్పీకర్ వేటేస్తాడు, వేటేయాల్సిందే. స్పీకర్ వేయకపోతే సుప్రీంకోర్టు వేస్తుంది. సో కాబట్టి నువ్వు ఆడ అధిష్టానం దగ్గరికి పోయి కూడా నాకు టికెట్ ఇస్తేనే అని అన్నా కూడా ఉపయోగం లేదు. నాకు టికెట్ ఇస్తేనే నేను రాజీనామా చేస్తా అని మీ చేతిలో బంతి లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలో, స్పీకర్ చేతిలో ఉంది బంతి. ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు దగ్గరే ఉంది మొత్తం ఆయుధం అంతా. సో కాబట్టి మీరేమి నాకు ఖైరతాబాద్ టికెట్ ఇస్తేనే, అసలు నీకు మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటే మళ్ళీ అదొక పెద్ద చర్చ. అక్కడ ఆల్రెడీ పీజీఆర్ కూతురు విజయారెడ్డి గారు ఆమె తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నది. మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పీజీఆర్ అభిమానుల ఓట్లన్నీ కన్సాలిడేట్ చేయడానికి
ఎందుకు చేసింది? పక్కనే ఆనుకొని ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గం ఉంది. సో ఆ ఎలక్షన్స్ రాబోతున్నాయని ఆమెకు తెలుసు. అందులో భాగంగానే ఆమె చాలా రెడీగా ఉన్నది. ఒకవేళ మరి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా దానం నాగేందర్కే ఇస్తే ఆమె ఆమె బీఆర్ఎస్కైనా పోవచ్చు, ఇంకో పార్టీకైనా పోయి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆమె ఎమ్మెల్యే కావాలనే ఆలోచనలో ఉన్నది ఆమె. సో అది టికెట్ ఏంది అన్న తర్వాత సంగతి. ఫస్ట్ ఇప్పుడు రిజైన్ నువ్వు అధిష్టానాన్ని అడిగినా, బెదిరించినా, ఇంకోటి చేసినా ఉపయోగం లేదు. అది లైన్ దాటిపోయింది. అధిష్టానం కూడా ఏం చేసే అవకాశం లేదు. టికెట్ హామీ ఇప్పుడు ఎందుకు ఇస్తుంది? ఆయన ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు ఉంటుంది? ఒకవేళ నువ్వు రిజైన్ చేసినా, స్పీకర్ వెయిట్ చేసినా, ఏప్రిల్లో ఉంటాయి ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్తో పాటు పెడతారు. కాంగ్రెస్ పెద్దలు ఖైరతాబాద్ టికెట్ పైన హామీ తీసుకునేందుకే ఢిల్లీ వెళ్లారా? కాంగ్రెస్ పెద్దలు అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపైన స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ జరుపుతున్నారు. గురువారం నాటికి దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపైన విచారణ కంప్లీట్ అయింది. అనర్హత పిటిషన్లపైన ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేందర్, కడియం శ్రీహరులకు స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు అందుకున్న రోజే దానం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు పిటిషన్లపైన విచారణ దాకా వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలు అన్న భావనలో ఉన్న ఆయన అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీ పోయినట్టు సమాచారం. అక్కడి దాకా వెళ్తే వేటే. విచారణ పూర్తయిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు దానం నాగేందర్, కడియం శ్రీహరులకు కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చినా వివరణ ఇచ్చేందుకు వారు గడువు అడిగి తీసుకున్నారు. 4 వారాల్లో అనర్హత పిటిషన్లపైన విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో పిటిషన్లపైన ఈ నెల 23వ తేదీ కల్లా వివరణ ఇవ్వాలంటూ దానం, కడియంకు స్పీకర్ మళ్ళీ నోటీసులు ఇచ్చిండట. ఇవాళ ఎంత డేటు? 22, అంటే రేపు లాస్ట్ డేట్. ఇప్పుడు డెడ్ లైన్ స్పీకర్కి ఉంది. అక్కడ స్పీకర్ వీళ్ళకి డెడ్ లైన్ పెడుతున్నాడు. మీ బాబు నాకు ఇక్కడ డెడ్ లైన్ ఉందా బాబు, నువ్వు తొందరగా చెప్పేదో ఒకటి అని స్పీకర్ వాళ్ళని అడుగుతున్నాడు. వాళ్ళకి రేపటి లాస్ట్ డేట్. అయితే బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారం ఉన్నది. తనపైన విచారణ కొనసాగితే అనర్హత వేటు పడే అవకాశం ఉందని, అంతవరకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలతో ఢిల్లీ వెళ్లారని అంటున్నాయి. ఏప్రిల్లో ఖాళీ కాబోతున్న రాజ్యసభ సీటును తనకు కేటాయించడం, లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పించడం, లేదా క్యాబినెట్ హోదాలో నామినేటెడ్ పదవి ఇవ్వడం వంటి ప్రతిపాదన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ టికెట్ విజయారెడ్డికి ఇచ్చి, ఒకవేళ నేను రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ విజయారెడ్డికి ఇచ్చి నేను ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉంటే ఉండొచ్చట. ఇంకో కార్పొరేషన్ చైర్మన్ ఇంకోటి పెద్దది ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు. అంతకుమించి అవకాశం లేదు. ఇప్పుడు ఆయన పోటీ చేస్తే గెలుచడం అంత ఈజీగా చాలా కష్టం. ఎందుకంటే ఈయన పార్టీ మారిండు అన్న ఒక పెద్ద చర్చ లాస్ట్ 1 year నుంచి చాలా విపరీతంగా జరుగుతున్నది. పార్టీ మారిండు, ఇంత దుర్మార్గం, అరాచకం అని. సో మళ్ళీ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు తక్కువనే ఉంటాయి. అండ్ దట్టు ఇక్కడ ఇంకోటి ఏంది, బీజేపీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ ఉంటుంది. ఖైరతాబాద్ నియోజకవర్గ జూబ్లీహిల్స్ లెక్క కాదు ఇది. జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. బీఆర్ఎస్ గట్టిగానే ఉంటుంది, బీజేపీ గట్టిగానే ఉంటుంది, కాంగ్రెస్ అధికార పక్షం గట్టిగానే ఉంటుంది. సో ముగ్గురు మధ్యలో పోటీ, ఎవడు గెలుస్తాడో ఏమైతే కూడా అర్థం కాని పరిస్థితి. ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఇబ్బంది అని చెప్పి ఆయన ఎమ్మెల్సీ అన్ని ఇర్రి, అదన్ని ఇర్రి, క్యాబినెట్ హోదాతో కూడిన నామినేట్ పదవన్నీ ఇర్రి అని ఏదో అడుగుతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని, గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలి అన్న ప్రతిపాదన కూడా ఉన్నదట. గతంలో కాంగ్రెస్లోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దానం తనకున్న పాత పరిచయాలతో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడట. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దానం తన పదవికి రాజీనామా చేస్తారని పేర్కొంటున్నారు. వెంటనే అనుమతి వస్తే 1-2 రోజుల్లోనే రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అధిష్టానం సమయం తీసుకుంటే దానం స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కోరే అవకాశం ఉందట. అరే మళ్ళాదే గడువు అంటారు. స్పీకర్ దగ్గర కూడా ఏం లేదయ్యా బాబు, నువ్వు ఎంత గడువు కోరినా స్పీకర్ గడువు ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడు? 4 వారాల గడువు స్పీకర్కి సుప్రీంకోర్టు పెట్టింది. అయితే మొత్తానికి ఈ దానం నాగేంద్ర గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ అధిష్టానమా లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరో కానీ మొత్తానికి బక్రాన్ చేసిరు ఆయనని. ఎట్లా బక్రాన్ చేసిరు? సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడము ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అసలు యాక్చువల్గా టికెట్ బొంతు రామ్మోహన్కి ఇవ్వాల్సి ఉండే. మరి ఇది నేను అనుకోవడం ఏంటంటే కిషన్ రెడ్డిని గెలిపించడంలో భాగంగా
దానం నాగేందర్కి టికెట్ ఇచ్చి ప్రచారం చేయకుండా ఆపేసిరు. దాదాపుగా ఒక 20 రోజులకు పైన ప్రచార రథాలు రెడీ అయి దానం నాగేందర్ తన ఇంటి ముందు పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్నాడు. వాటిని ఒక్క బండి కూడా బయటికి కదలలే. మీరు అడగండి ఖైరతాబాద్లో లోకల్ జర్నలిస్ట్ అని వాళ్ళని అడిగితే చెప్తారు. ఎలక్షన్స్ సమయం వారం రోజుల ముందు వరకు ఒక్క బండి బయటికి వెళ్ళలే దానం నాగేందర్ది. ఆయన చివరి నిమిషం వరకు నాకు ఈ టికెట్ వద్దురా నాయన అంటే నువ్వే పోటీ చేయాలి కావాలని ఇచ్చేసిరు. నీకు మంత్రి పదవి వస్తుంది, నీకు అది వస్తుంది, నువ్వు ఓడిపోయినా నీకు మంత్రి పదవి ఇస్తారు, రకరకాలుగా ఆయనకు మాయ మాటలు చెప్పి ఆయన్ని బకరాన్ చేసిరు. లేకపోతే అది బొంతురామ్మని పోటీ చేసేటోడు రిజల్ట్ ఇంకెట్లుండేదో ఏమో. ఎందుకు ఏం జరిగింది వెనకాల అర్థమైతేనే ఉన్నది కదా మనకి. సో ఇదంతా ఒక పెద్ద కుట్ర దానం నాగేందర్ చుట్టూ జరిగింది. ఆయనకు అర్థం కాలే, బకరా అయిపోయింది ఇవాళ. ఇప్పుడు ఆయన రిజైన్ చేయక తప్పదు. రిజైన్ చేయకపోయినా స్పీకర్ వేట్ వేస్తాడు. 100% అది పడుతుంది. బై ఎలక్షన్ వస్తుంది. నీకు బై ఎలక్షన్లో మళ్ళీ నీకు టికెట్ ఇస్తే నువ్వు గెలిస్తే ఓడిపోతావు, మళ్ళీ అదో పెద్ద టెన్షన్. నువ్వు బెటర్ ఏంటంటే దానం నాగేందర్ ఒకవేళ రిజైన్ చేసినా లేకపోతే ఆయన వేట్ వేసినా ప్రశాంతంగా నువ్వు ఆ పోటీ చేసుడు పక్కన పెట్టి ఎమ్మెల్సీను లేకపోతే ఇంకేదైనా పదవి అడుక్కొని ఉండు తప్ప అనవసరంగా పోటీ చేయకు, ఆగమైపోతావు. ఇంకో దాని తర్వాత కడియం శ్రీహరి పరిస్థితి ఏంది? కడియం శ్రీహరి విషయంలోనూ కూడా కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచిన కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేసిండు. కావ్య నామినేషన్ పత్రాల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకం కూడా చేసినట్టు సమాచారం. కడియం పైన అనర్హత పిటిషన్లో ఇది బలమైన ఆధారంగా మారబోతున్నది. ఆమె అఫిడవిట్లో ఈయన సంతకం పెట్టిండన్నది ఒక ప్రచారం, మరి అది క్లారిటీ రాలేదు. మొత్తానికి అయితే ప్రచారం చేసిన వీడియోలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. కండువాలు కప్పుకున్నాడు, ప్రచారం చేసిండు. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చి విచారణలో పాల్గొనడమా లేక ఆయనతో కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలు ఎదుర్కోవడమా అన్న దానిపైన కాంగ్రెస్ వర్గాలు తర్జన భర్జన పడుతుంది. కడియం కూడా రాజీనామా చేయక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. దానం కంటే కడియం కొంత ఏంటి అంటే కొంత ఆయనకి క్యాడరు నెట్వర్క్ ఇదంతా చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆయన రాజీనామా చేసినా గెలవడానికి కొంత స్కోప్ ఉన్నటువంటి నియోజకవర్గం అది. అక్కడ కూడా ఆయన రాజయ్య గట్టిగానే ఫైట్ చేస్తున్నాడు, దాంట్లో ఏం ఇది లేదు. అక్కడ బీజేపీ పెద్ద ప్రభావం ఉండదు, కానీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా పోటీ ఉంటుంది ఒకవేళ రిజైన్ చేసి ఎలక్షన్స్ వస్తే. ఎటొచ్చి దానం నాగేంద్ర పరిస్థితి దారుణంగా తయారైంది. స్పీకర్ను సమయం కోరిన కడియం అనర్హత పిటిషన్ పైన వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం గడువు కావాలని కడియం శ్రీహరి స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరారు. స్పీకర్ను శుక్రవారం ఆయన నివాసంలో కలిసిన కడియం శ్రీహరి అఫిడవిట్లకు సంబంధించిన డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాల్సి ఉందని, వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. తన వినతి పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు కడియం తెలిపారు. స్పీకర్ స్పందించేది ఏంటి? స్పీకర్ చేతిలో ఏమీ లేదు. స్పీకర్కే డెడ్ లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. సో ఇట్లా ఈ వ్యవహారం నడుస్తున్నది. ఇక మిగతా వాళ్ళది ఏంది పరిస్థితి? మరి 8 మంది మీద ఏం జరుగుతుందని అంటే వాళ్ళు కూడా దాచుకొని చూస్తున్నారు, ఇట్లా సైడ్కి దాచుకొని. మీరు నిజమైన లీడర్లు అయితే, మీరు ప్రజా లీడర్లు అయితే దమ్ముంటే మీరు రాజీనామా చేయాలి. మీరు పార్టీ మారిరు కదా, మిగతా 8 మంది కూడా. దాని డౌట్ ఏమున్నది? ఈ కండువా కాదు ఆ కండువా, ఈ దొంగ లెక్కలు ఎందుకు? ఈయన ఎవరు నిన్న ఒక ఛానల్తో మాట్లాడుతున్నాడు, గమ్మత్తున్నది. ఈయన పేరేంది? గద్వాల ఏం పేరు మన కృష్ణమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే. ఇగో చెప్పలేదు, మేము ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనులు చేయలేదు. స్పీకర్ చెప్పలేదు, మేము ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనులు చేయలేదు. పార్టీల గురించి మేము విమర్శించలేదు. మేము ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా మేము అదే పార్టీలో ఉన్నామని చెప్పినాం. మా వాదన కూడా అదే విధంగా వినిపించడం జరిగింది. మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అంటున్నాడు. ఆ కండవ కప్పుకున్నారు వల్ల అనేది లీగల్గా స్పీకర్తో దాని గురించి సమాధానం చెప్పడం జరిగింది. స్పీకర్తో సమాధానం చెప్పేది? నువ్వు గెలిపించిన ప్రజలకు కదా సమాధానం చెప్పాల్సింది. ఏం కండువ కప్పుకున్నావు? ఏం కండువ అది? కాంగ్రెస్ కండువనే కదా కప్పుకున్నది. కాంగ్రెస్లో జాయిన్ అయిన బయటకు వచ్చి చెప్పారు కదా, వీడియోలు ఉన్నాయి కదా. మళ్ళీ నేను స్పీకర్కి చెప్పిన, స్పీకర్గా చెప్పాల్సింది మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి. గద్వాల నియోజకవర్గ ప్రజలకి నేను పార్టీ మారలేదు స్ట్రైట్గా చెప్పాలి వాళ్ళకి. లీగల్గా చెప్పినా దాంట్లో లీగల్ ఏముంది? అందులో కండువ కప్పుకున్నావు, పార్టీ మారినావు, మారితే మారినాను, మారలేకపోతే మారలేదాను. కంత ఓపెన్గా కండువాలు కప్పుకొని పార్టీలు మారి బయటకు వచ్చి నేను పార్టీ మారినా అని చెప్పిన తర్వాత జనాన్ని మోసం చేయడమే కదా ఇది, జనాన్ని అవమానించడమే కదా ప్రజల తీర్పుని.
ఎవడైనా కావచ్చు, ఏ పార్టీ వాడు ఏ పార్టీలోకి పోయినా ఇది తప్పే. మీటింగ్స్ కి రాలేదు అనేది కూడా అంటే కేటీఆర్ గారు వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగాలేక నేను రాలేకపోయినా తప్ప నాకేమి వాళ్ళ మీద వ్యక్తిగత కోపాలు, పార్టీకి నేనే వ్యతిరేకం కాదు. ఎందుకు ఈ దాగుడు మూతలు? పార్టీకి వ్యతిరేకం కాదు, కేటీఆర్ మీటింగ్కి ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే నాకు మోషన్స్ అయినాయి, నాకు లేకపోతే ఇంకోటి అయింది, ఇవన్నీ కారణాలు ఏంది నాకు అర్థం కాదు. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎంటర్ అయిందో కేసీఆర్కి గతంలో ఎమ్మెల్యేలని కాంగ్రెస్ వాళ్ళని వీళ్ళని కొనుక్కున్నప్పుడేమో కోర్టు ఇంత సీరియస్గా రెస్పాండ్ కాలే, కానీ ఇప్పుడు రెస్పాండ్ అయ్యింది. మహారాష్ట్ర పరిణామాలు వీటన్నింటి తర్వాత ఇప్పుడు చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నది. అంత సినిమా ఉండదు అనుకున్నారు వీళ్ళు, కానీ సుక్కలు చూపిస్తున్నది కోర్టు. ఈ దాగుడు మూతలు దేనికి? ధైర్యంగా నిలబడాలి లీడర్ అయితే, ఫేస్ చేయాలి ఎలక్షన్ని. తప్పే ఉంది, నువ్వు రిజైన్ చేసి ఎలక్షన్ ఫేస్ చేయి. గెలవలేవా? ఓడిపోతామన్న భయమా? నువ్వు ఒక్కడే కాదు, మిగతా 8 మందికి కూడా అడుగుతున్నాం మేము, ఓడిపోతారన్న భయమా? నేను సాటిస్ఫాక్షన్లో ఉన్నా, ఏ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం. సాటిస్ఫాక్షన్ ఉన్నాడట, మరి ఆ ప్రభుత్వం సాటిస్ఫాక్షన్, ఈ ప్రభుత్వం సాటిస్ఫాక్షన్ ఉన్నాడు, రెండు ఉంటారు. ఎట్లుంటారు? నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే నువ్వు అపోజిషన్లో ఉన్నావు, అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్లో ఉండి నువ్వు ఈ గవర్నమెంట్ మీద సాటిస్ఫాక్షన్తో ఉండట, పోయిన గవర్నమెంట్తో కూడా సాటిస్ఫాక్షన్తో ఉన్నాడట. ఎందుకు వచ్చిన లొల్లికి ఇద్దరిని అంటే అయిపోతుంది, ఇద్దరు మంచోళ్ళే అంటే అయిపోద్ది కదా. రెండు ప్రభుత్వాల్లో ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు అనుగుణంగా పనులు అవుతున్నామని నేను పూర్తిగా విశ్వాసంగా ఉన్నా. ఖచ్చితంగా రాబో కాలం ప్రజలు ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం. ప్రజలు నిర్ణయించేది ఏంది? మీరు రిజైన్ చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు, మీరు రాజీనామా చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా ఏం అయిపోలే. ఒకవేళ స్పీకర్ వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు వేసిన పిటిషన్ని తిరస్కరించినా, వీళ్ళు పార్టీ మారలేదు అని డిసైడ్ చేసినా, మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్తారు, మళ్ళీ కోర్టు డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే కోర్టులు చాలా, మొన్న ఒక ఎమ్మెల్యేది రాష్ట్ర హైకోర్టు వేట్ వేసింది, డైరెక్ట్గా ఎమ్మెల్యే పైన వేట్ వేసింది, స్పీకర్ కాదు వేసింది, హైకోర్టు వేసింది వేటు. సరే పొద్దున వీళ్ళ మీద ఎంక్వైరీ మళ్ళీ సుప్రీంకోర్టులో జరుగుతుంది కదా. సార్ మీకు వీళ్ళు పార్టీ మారిర్రు, స్పీకర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, ఇగో ఈ కండువాలు కప్పుకున్నారు, ఇగో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడిరు వీళ్ళు, మేము పార్టీ మారినామని. ఇప్పుడు రేపు పొద్దున ఏదన్నా పార్టీ కార్యక్రమం దానికోసం ఒక విప్ జారీ చేస్తారు, అప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు? లీడర్ అంటోడు ధైర్యంగా నిలబడి ఎలక్షన్ ఫేస్ చేయాలి, ప్రజల తీర్పుని శిరసా వహించాలా. నీకు శాతకానప్పుడు నువ్వు లీడర్ ఎట్లయితావు? దొంగల లెక్క అయిపోతారు మీరు. ఖైరతాబాద్లో అప్పుడే ప్రచారం, ఉప ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు, తనకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలంటూ రాజు యాదవ్ ఫ్లెక్సీల ఏర్పాటట, రపా రపా అంటూ బీఆర్ఎస్ పోస్ట్ పెట్టిందట. ఇక చూడు స్టార్ట్ అయింది అప్పుడే. ఇప్పుడు రావరని ఆయన ఎలక్షన్లు 6 నెలలకు వస్తాయి. 6 నెలల్లోపు ఒక ఎమ్మెల్యే ఏదైనా కారణం చేత రాజీనామా చేసినా, చనిపోయినా వితిన్ 6 months పీరియడ్లో ఎలక్షన్లు పెట్టాలి. సో ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుందంటే భవిష్యత్ సమీపంలో ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయని చూసుకొని ఆ ఎలక్షన్స్తో పాటు కలిపి పెడుతుంది. ఇప్పుడు సమీప భవిష్యత్తులో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఏప్రిల్లో ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ మన డిసెంబర్లోకి వచ్చేస్తున్నాం, ఎటు చూసినా 6 నెలలే ఉంది. సో కాబట్టి ఇప్పటి ఈ 2-3 నెలలలోపు ఎలక్షన్స్ ఉండే అవకాశం లేదు. లోకల్ బాడీసు, మున్సిపాలిటీసు, జిహెచ్ఎంసీ ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఆ బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హడావుడి ఇప్పుడిప్పుడే సద్దు మరుగుతుండగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్ జోష్ మొదలైంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు వినిపిస్తుండటంతో ప్రచార యుద్ధం మొదలైంది. సోషల్ మీడియాలో పోస్టులు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పైన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉన్నా దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ కారణంగా పార్టీ మారినట్టు స్పష్టమవుతుండడం, దాంతో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో 2 రోజులుగా ఖైరతాబాద్లో రాజకీయ సందడి నెలకొంది. మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకుడు రాజు యాదవ్ కాంగ్రెస్ ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తే 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని కోరుతూ ఖైరతాబాద్ ఫ్లైఓవర్తో పాటు పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరికొందరు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి టికెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ రపా రపా అంటూ సోషల్ మీడియాలో పోస్టులకు తెరదీసింది. ఉప ఎన్నికలకు తాము సిద్ధమనే సంకేతాలతో కూడిన పోస్టింగ్లు చేస్తుండడం
చర్చనీయాంశంగా మారింది. ఈ టికెట్ ఆశావహులు ఇప్పుడు ఇగో ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో రప్పా రప్పా అని పెట్టిరట. ఈయన ఎవరు, మన మొన్నే గోవర్ధన్ రెడ్డి టీం పెట్టినట్టున్నది. ఆయన లాస్ట్ టైం మొన్న కూడా బీఆర్ఎస్ టికెట్ రాలే, అంతకుముందు కూడా రాలే పాపం ఆయనకి ఆ పార్టీ నుంచి. మరి ఈసారి ఇస్తారో మళ్ళీ మోసమే చేస్తారో.